హాయ్ అండి. ఈరోజు మా గార్డెన్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ వేప చెట్టు, తులసి చెట్టు ఇవి ఎప్పుడు మేము పూజిస్తూ ఉంటాం అనమాట. అండ్ మా గార్డెన్లో చాలా చెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి. తను మా అమ్మమ్మ. ఎప్పుడు ఈ గార్డెన్ మొత్తం తనే చూసుకుంటుంది. ఒక్కటే చూసుకుంటుందండి. అసలు చాలా ఓపిక ఆమెకి. అండ్ అక్కడ నించొని ఉంది కదా, ఆ చెట్టు ద్రాక్ష చెట్టు. అది మామిడి చెట్టు అండి. ఇంకా కొన్ని పూల చెట్లు కూడా ఉన్నాయి, అంటే దేవుణ్ణి పూజించడానికి అట్లాగా. సో మల్లె చెట్టు మీకు తెలిసిందే. అండ్ దానిమ్మ చెట్టు ఉన్నది, మామిడికాయల చెట్టు, మునగ చెట్టు, అన్నీ చాలా చెట్లు ఉన్నాయండి. ఇంకా దేవుడికి మేము ఎప్పుడు ఆ చెట్ల నుంచి వచ్చినవి మేము ప్రతిదీ దేవుడికి ఇచ్చేస్తూ ఉంటాము. ఇది టెర్రస్ పైన సన్నజాజి చెట్టు. చాలా పూలు వస్తాయండి. సుమారు ఒక 2 మూరల దాకా వస్తాయి. పైనుంచి చూపిస్తున్నాను కదా, అదేనండి మా గార్డెన్ మొత్తం. ఇంకా చాలా చెట్లు ఉంటాయి. అరటి చెట్లు, ఇది వేప చెట్టు అనమాట. ఇది చాలా ఉగాది టైంలో అలాగా. ఇది కాకరకాయ పూతలు చూడండి, మొత్తం పందిర్లాగా ఇలా అల్లించేసి ఉంటాము. బాగా చాలా కాయలు వస్తాయి. ఇది నార్మల్ పువ్వులు అట్లా అనమాట. కనకంబరాల చెట్లు, చాలా చెట్లు ఉంటాయండి. ఓపిక్గా అన్నీ చూసుకుంటారు గార్డెన్లో అన్నీ. గోంగూర చెట్టు, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర 2 చెట్లు ఉంటాయి. ఇవి పసుపు కమ్ములండి. ఇవి చాలా మంచిది హెల్త్కి కానీ, కర్రీస్కి కానీ, అన్నిటికీ చాలా ఉన్నాయండి. అరటి చెట్టు, అరటి చెట్టు మీకు తెలిసిందే. బొప్పాయ, అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ పండించేవే మేము తింటాము. బెండకాయలు, పచ్చిమిర్చి చూడండి, ఆ పచ్చిమిర్చి ఎంత బాగా వచ్చాయో. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వంకాయ చెట్లు. ఏమన్నా మనం పండించుకొని తింటేనే దాని టేస్ట్ బాగుంటుందండి. నార్మల్గా అయితే బయట కొనేవి అంతేం బాగోవు. ఇలా తింటేనే హెల్తీగా ఉంటుంది. సో సపోటా చెట్లు చాలా పెద్ద చెట్టు అండి. మీకు చూపిస్తాను చూడండి. అవి చూసారా, సపోటా. ఇవి జామ చెట్టు అండి. జామకాయలు కూడా చాలా బాగుంటాయి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఇది బీన్స్, గోరు చిక్కుళ్ళు ఇట్లా అనమాట. ఇంకా ఇది మునగ చెట్టు. కిందనే వచ్చేస్తున్నాయి కాయలు కూడా. చూసారా ఎంత పొడవుగా ఉన్నాయో. ఇట్లా అనమాట. మొత్తం ఒక గార్డెన్ అంతా ఇట్లా పందిర్లాగా ఫుల్ ఆఫ్ గ్రీనరీ. మీకు తెలిసిందే, చాలా బాగుంటుంది. ఒక చైర్ వేసుకొని దాని కింద కూర్చున్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సపోటా చెట్టు ఇందాక చూపించాను కదా, సో పెద్ద పెద్ద కాయలు వచ్చేసినాయి. ఇవి నార్మల్గా చెట్టుకి ఉంచితే అంతగా మాగవండి. అంటే బియ్యంలో కానీ లేదంటే గడ్డిలో కానీ అట్లా పెడితే తొందరగా మాగిపోతాయి అన్నమాట. అరటి చెట్లు ఇంతకుముందు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా కొత్త చెట్లు అనమాట. కొత్తగా వేసాము వీటిల్ని. ఇంకా గోంగూర చూసారా, అది చిన్న చిన్న పురుగులు. ఇది నల్లేరు చెట్టు అండి. ఈ నల్లేరు చెట్టు చట్నీస్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పపాయ చెట్లు, ఇంకా అరటి చెట్లు చూసారా, పెద్ద పెద్ద చెట్లు బాగా వచ్చాయండి. లాస్ట్ టైం అయితే ఇంకా ఎక్కువ వచ్చాయి, చాలా బాగుంటాయి. ఇంకా కరివేపాకు చెట్టు, కరివేపాకు పొడి చేసుకోవచ్చు కర్రీస్లోకి, చాలా బాగుంటాయి.